ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ మైక్రో ఎకనామిక్స్ అనగా సూక్ష్మ అర్థశాస్త్రంలో కొన్ని రకాల భావనలు వస్తాయి. వాటి గురించి కొంచెం అవగాహన చేసుకునేప్పుడు మనము సూక్ష్మ అర్థశాస్త్రంలో లేదా మైక్రో ఎకనామిక్స్లో ఉన్నటువంటి కొన్ని రకాల సిద్ధాంతాలు కానీ లేదా ఆ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి విశ్లేషణలు కానీ అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బేసిక్ కాన్సెప్ట్స్ వీటి గురించి తెలుసుకునే మాత్రమే మన థియరీలో ఇటువంటి పదాలు వచ్చినప్పుడు మనకు ఈజీగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనము వస్తువులు అంటుంటాం. వస్తువులు గూడ్స్. వస్తువులు ఇంతకుముందు చెప్పినట్టు అవి స్వయంచాలితంగా ఆటోమేటిక్గా మనకు లభించవు. వస్తువులు అనేటివి ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. వస్తువులను తిరిగి ఏ విధంగా ఉన్నాయంటే వస్తువులకు వాటికి మన కోరికను తీర్చే శక్తి ఉంది కాబట్టే మనం వస్తువును ఉపయోగించుకుంటున్నాం. మనకు రాయాలని తలపున్నప్పుడు పెన్ను ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఏదైనా ఒక వస్తువును ఉపయోగించాలంటే దాని ద్వారా మన కోరికలను తీర్చుకుంటాం. అప్పుడు ప్రయోజనం దానికి ఇంటర్లింక్ ఉంది. కాబట్టి వస్తువులను రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఉచిత వస్తువులు, ఫ్రీగా లభించే వస్తువులు ఉంటాయి. ఉదాహరణకు మనము సాంప్రదాయకంగా చెప్పే విధానంలో ఉచిత వస్తువులు అనగా ఆ భావనకు సంబంధించేది మనకు కంటికి కనిపించినప్పటికీ, ఉదాహరణకు విస్తారంగా సముద్ర ప్రాంతంలో పోతే విస్తారంగా ఒక పిడికెడు తీసుకొని రావచ్చు. అంటే ఒకప్పుడు, ఇప్పుడు అది కూడా ఆర్థిక వస్తువు అయిపోయింది. వాటర్ కూడా ఒకప్పుడు విస్తారంగా ఏదైనా హోటల్ పోయి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాం ఫ్రీగా. కాబట్టి సందర్భానుసారంగా ఉదాహరణకు ఇంకా వేరే విధంగా గాలి, నీరు, సూర్యరశ్మి ఇవన్నీ కూడా ఉచితంగా లభిస్తున్నాయి. కంటికి కనిపించకపోయినప్పటికీ మనం వాటిని భావిస్తే అవి ఉచితంగా లభిస్తున్నాయి. ఆర్థిక వస్తువులు అంటే వాటిని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది, తయారు చేయాల్సి ఉంటుంది. అది పొలంలో పండే పంట కావచ్చు, గోధుమ కావచ్చు, వరి కావచ్చు, లేకుంటే పండ్లు, కూరగాయలు, ఏవైనా సరే వాటికి ఆర్థిక వస్తువులు అంటాం. ఆ విధంగానే మనం ఉపయోగించే పెన్స్, బుక్స్, లేకుంటే స్నోలు, పౌడర్లు, వంట సామాగ్రి ఇవన్నీ కూడా ఆర్థిక వస్తువులు. కాబట్టి వస్తువులు అనేవి బేసిక్గా ఉచితంగా లభించాయి. అంటే ఉచిత వస్తువులు సప్లై అంటే లభించే విధానం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వస్తువులు ఆ విధంగా ఉండవు. ఇక్కడ సప్లై ఎక్కువగా ఉంటే ఇది ఉచిత వస్తువు అయింది. ఒకప్పుడు నీరు ఉచిత వస్తువే, కానీ సప్లై పరిమితమైపోయి దాన్ని ఉపయోగించేవారు ఎక్కువైనప్పుడు అది ఆర్థిక వస్తువు అయిపోయింది. ఇప్పుడు బాటిల్లో కూడా అమ్ముతున్నారు, స్టీల్ ప్యాక్లో. ఆ విధంగా వాటర్ క్యాన్లు అమ్ముతున్నారు. ఒకప్పుడు మంచినీరు ఉచితంగా లభించేది, తాగే డ్రింకింగ్ వాటర్. వాటిని కూడా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. కాబట్టి కాలక్రమేణా ఉచిత వస్తువులు కూడా ఆర్థిక వస్తువులుగా రూపాంతరం చెందవచ్చు. మొత్తం మీద వాటి సప్లై, ఉదాహరణకు ఆర్థిక వస్తువు యొక్క సప్లై పరిమితంగా ఉంది, అంటే ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువులు. రెండవది ప్రయోజనం, యూటిలిటీ. యూటిలిటీ అంటే వస్తువులకు, అది ఉచిత వస్తువు కానీ ఆర్థిక వస్తువు కానీ ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకు ఏదైనా నాకు ఆకలి అవుతుంది. ఆకలి అయితే అంటే ఒక దోశ కానీ ఇడ్లీ కానీ తినాలి. దోశని ఎందుకు, ఇడ్లీని అభ్యసిస్తున్నావు? నీ యొక్క ఆ యొక్క ఆకలి కోరికని అది తీరుస్తుంది. రాయాలని తలంపు ఉంది, పెన్ను కానీ పెన్సిల్ కానీ కావాలి. కాబట్టి పెన్నుకి ఎందుకు ఉపయోగిస్తున్నావు? నీ కోరికను తీర్చే శక్తి ఉంది కాబట్టి, దానికి ప్రయోజనం ఉంది కాబట్టి, కోరికను తీర్చే శక్తినే ప్రయోజనం అంటారు. కాబట్టి ఒక వస్తువును అభిలషిస్తున్నామంటే ఆ వస్తువుకు నీ కోరికను తీర్చే శక్తి ఉంది. ఆ విధంగానే సేవా రూపంలో కూడా ఉండవచ్చు ప్రయోజనం. ఉదాహరణకు వైద్యుల యొక్క సేవలు, వారి యొక్క సేవలకు కూడా ప్రయోజనం ఉంది కాబట్టి యూటిలిటీ ఉంది. ఆ విధంగా ఉపాధ్యాయులు చేసే సేవలు.
కాబట్టి మళ్ళీ సేవలలో ఉచిత సేవలు, ఆర్థిక సేవలు అని కూడా చెప్తూ ఉంటారు. ఉచిత సేవలు అంటే తల్లిదండ్రులు పిల్లలకు చేసే సేవలు ఉచిత సేవ. ఆర్థిక సేవల కంటే డాక్టర్లు, వైద్యులు ప్రైవేట్గా మనం ఏదైనా వాళ్ళ యొక్క సర్వీస్ అప్లైజ్ ఇస్తే వారికి మనము పేమెంట్ ఇచ్చేస్తుంటాం. కాబట్టి ఆర్థిక సేవలు అంటారు. ఇక్కడ మొత్తం మీద చెప్పాలంటే ప్రయోజనం ఉంది కాబట్టి వస్తువును ఉపయోగిస్తున్నాము. ప్రయోజనం ఉంది అంటే కనుక ఏదైనా వస్తువును కానీ సేవను కానీ ఉపయోగిస్తుంటే కోరికను తీర్చే శక్తి ఆ వస్తువుకు కానీ సేవకు ఉంది కాబట్టే మనం ఉపయోగిస్తున్నాము లేదా సేవలను పొందుతున్నాం. మొత్తం మీద మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టు. కాబట్టి ప్రయోజనముని మళ్ళీ వస్తువులకు వివిధ రూపాల్లో వివిధ సందర్భాల్లో దానికి ప్రయోజనము రూపాంతరం చెందుతుంది. ఉదాహరణకు రూప ప్రయోజనం, ఒక వస్తువుకు రూప ప్రయోజనం. ఉదాహరణకు అడవిలో కర్ర ఉంది, వుడ్, అది ఎక్కడ పడిపోయి ఉంటుంది. అదే కర్రను తీసుకొచ్చి ఒక వడ్రంగి లేదా కార్పెంటరు దాన్ని ఒక కుర్చీ కానీ టేబుల్ కానీ తయారు చేసి దానికి రూప ప్రయోజనం వస్తుంది. దాన్ని రూప ప్రయోజనం అంటారు. అంటే రా మెటీరియల్ ముడి పదార్థాన్ని ఒక ఆకార రూపంలో కోరికను తీర్చే శక్తి గల ఒక వస్తువును తయారు చేస్తే దానికి రూప ప్రయోజనం వస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రయోజనాన్ని రూప ప్రయోజనంగా చెప్పవచ్చు. వస్తువులను ఒక ప్లేసులో నిరుపయోగంగా లేకుంటే పడిపోయిన దాన్ని తీసుకుని వచ్చేసి అది ఫ్యాక్టరీలో కావచ్చు లేదా ఇంకొక విధానంలో కావచ్చు తయారు చేసి ఆ ముడి పదార్థాన్ని వస్తు రూపంగా చేసి దానికి ఒక ఆకారాన్ని కల్పిస్తున్నాం. అప్పుడు ఆకారము ఒక రూపం ఏర్పడుతుంది కాబట్టి దానికి కోరికను ఆ వస్తువు కోరిక, టేబుల్ కూర్చోడానికి కోరికను, ఆ కుర్చీ, ఆ విధంగానే చదువుకోవాలని బుక్స్ పెట్టుకుని చదవడానికి టేబుల్, ఇది బెస్ట్ ఉదాహరణగా మనకు. స్థాన ప్రయోజనం, ఒక ప్లేసులో ఒక చేతంలో ఉన్నటువంటి ముడిపదార్థ కానీ ఏవైనా కానీ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ తీసుకుని వచ్చేసి దానికి స్థాన ప్రయోజనం ఉంది. ఉదాహరణకు గార్డెన్ ఉంది, ఫ్లవర్ గార్డెన్, అక్కడే పూలు పూసి అట్టనే ఉంటే వదిలిపెట్టేస్తే అది వేస్ట్. అలాగా ఆ యొక్క ఫ్లవర్స్ను లేదా పూలను మార్కెట్కి తీసుకొని వచ్చి అమ్ముకుంటే దానికి స్థాన ప్రయోజనం కలుగుతుంది. అంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కు దేనికైతే తరలించడం వల్ల ఏర్పడుతుంది ఇది స్థాన ప్రయోజనం. అంటే దీనికి మార్కెట్కు కొంచెం కనెక్షన్ ఉంటుంది, సంబంధం ఉంటుంది. కాబట్టి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి తరలించడం వల్ల ఆ వస్తువుకు ప్రయోజనం ఇమ్మడింపజేస్తారని స్థాన ప్రయోజనం అంటారు. కాల ప్రయోజనం, కొన్ని రకాల వస్తువులను నిల్వ చేయడం వల్ల వాటి యొక్క విలువ కానీ ప్రయోజనం కానీ పెరుగుతుంది. ఉదాహరణకు గోడౌన్లలో కొన్ని రకాల వస్తువులను, పంట ఉత్పత్తులు కానీ లేకుంటే వస్తువులను కానీ స్టోర్ చేసి తర్వాత కాలంలో సేల్ చేస్తుంటారు, అమ్ముతుంటారు. కాబట్టి కాల ప్రయోజనం, కాలాన్ని. ఆ విధంగానే సేవ ప్రయోజనం, ఇంతకుముందు చెప్పాను సేవ ప్రయోజనం. కాబట్టి ఈ డాక్టర్లు లేకుంటే తల్లిదండ్రులు చేసే సేవలు వీటికి కూడా ప్రయోజనం తీర్చే శక్తి ఉంది. అంటే కోరికలు తీర్చే శక్తి ఉంది. తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఆప్యాయతలు దానికి ప్రయోజనం ఉంది. ఆ విధంగానే వైద్యులు, ఆ విధంగానే లాయర్లు, ఆ విధంగా నర్సులు, వాళ్ళు చేసే సేవలు కూడా ప్రయోజనం ఉంది. ఆ సర్వీసెస్ పొందుతున్నాం కాబట్టి వాటి కోరికను తీర్చే శక్తి, మన రోగాన్ని నశింపచేసే శక్తి యొక్క ప్రయోజనం ఉంది కాబట్టి వారి యొక్క సేవను మొదలుపోతుంది. కాబట్టి ఈ ప్రయోజన యూటిలిటీని వస్తువులకు మానవుని యొక్క కోరికలను తీర్చే శక్తి ఉన్నది కాబట్టి వాటిని ప్రయోజనం అంటారు. కాబట్టి ఈ ప్రయోజనం వస్తువులకు రూప ప్రయోజనము, స్థాన ప్రయోజనము, కాల ప్రయోజనము, సేవా ప్రయోజనం అని చెప్పవచ్చు. నెక్స్ట్ ముఖ్యమైన కాన్సెప్ట్ ఏదంటే ఉత్పత్తి కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ వస్తువులు తయారు కావాలంటే కొన్ని రకాలైనటువంటి అంశాలు దోహదం చేయాలి. వాటినే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తికి కారకాలు లేదా కారణాలు, ఉత్పత్తికి కారకాలు. ఎందుకంటే మన దగ్గర పాత కథల్లో చెప్పినట్టు అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటే రబ్బు చేస్తే నాకు ఒక మంచి భవనం కావాలంటే అట్టంగా భవనం వచ్చేస్తుంది. అంశోదరికాల తత్వం కాబట్టి అలా వృత్తి వచ్చేస్తుంది. కానీ వాస్తవ జగత్తులో, వాస్తవ ప్రపంచంలో అటువంటి అద్భుత దీపం మన దగ్గర లేదు. అదేదో కాకమ్మ కథల్లో మనం చూస్తాం. కానీ నేడు
ఏదైనా మన కంటికి కనిపించే, ఇలా చూస్తాం మన ఇంట్లో కానీ కార్యాలయంలో ఆఫీసులో కానీ చూస్తే కంటికి కనిపించే లేదా మాకు కనిపించే వస్తువులు అనేటివి ఉన్నాయి. ఆ వస్తువులు అనేటివి దానికి అంతటే సృజించబడవు. మానవ నిర్మితమైనటువంటివి అవి. కాబట్టి రకరకాల వస్తువులు తయారు చేయాల్సి ఉంటుంది. అది ఫ్యాక్టరీలో కావచ్చు, లేకుంటే వ్యవసాయ రంగంలో కావచ్చు, లేదా సేవా రంగంలోనే కావచ్చు. ఇవన్నిటిని కలిపి ఎట్లా తయారవుతాయి, దానికి మూలకర్తలు ఎవరు అంటే ఈ ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తికి తోడ్పడే అంశాలు, వస్తువును తయారు చేసే అంశాలు ఏదంటే ఒకటి భూమి, రెండు శ్రమ లేబర్, మూడవది మూలధనము, నాలుగవది వ్యవస్థాపనము. భూమి ల్యాండ్, వస్తువు తయారీగా ఉంటే ఇది వ్యవసాయంలో కానీ పరిశ్రమలో కానీ వస్తువు తయారీగా అంటే భూమి అనేది ముఖ్యం. ఆ భూమి ఉన్నప్పుడే దాంట్లో ఏదైనా పంట పండించవచ్చు. ఆ భూమి ఉన్నప్పుడే ఏదైనా ఒక ఫ్యాక్టరీని స్థాపించవచ్చు, లేదా ఒక కంపెనీని స్థాపించవచ్చు, ఒక పరిశ్రమను స్థాపించవచ్చు. కాబట్టి భూమి లేకుండా ఆకాశంలో మనం ఏమి నిర్మించి వస్తువును ఉత్పత్తి చేయము. భూమి కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది భూమి అనేది ఒక ఉత్పత్తికి దోహదపడే అంశము భూమి. దాన్నే కారకం అన్నాం, ఫ్యాక్టర్ అన్నాం. రెండవది శ్రమ అంటే లేబర్. ఆ లేబరు, శ్రామికుడు, ఇది మానవ నిర్మితమైనది. ఈ శ్రమ అనేది నశ్వరము అనశ్వరము అనే విషయంలో గమనిస్తే ఈ శ్రమను ఉపయోగించుకోకపోతే అది నశ్వరం అయిపోతుంది. అనగా ఒక ఉపాధ్యాయుడు తన సేవను అందించకపోతే అది ఉపయోగపడదు. కాబట్టి ఒక పర్టికులర్ టైంలో దాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఒక పరిశ్రమలో కానీ, ఒక వ్యవసాయ రంగంలో కానీ శ్రామికుడు స్వయంగా పోయి వస్తూత్పత్తిలో పాల్గొంటాడు, శ్రమ అంటారు. కాబట్టి శ్రామికుడు అందించేదేనే శ్రమ లేదా శ్రామికుడు, లేబర్ అంటారు. మూడవది మూలధనం. మూలధనం అనేది క్యాపిటల్ అంటే డబ్బు. ఆ ద్రవ్యము భూమి కావాలన్నా శ్రామికుడు ఉపయోగించాలి, కానీ డబ్బు కావాలి, మూలధనం కావాలి. లేదా ఇంకోటి ఏంటంటే మెషినరీ, యంత్రాలు, యంత్ర పరికరాలు, పెట్టుబడి, వీటి యొక్క ఏమే మూలధనం అంట, క్యాపిటల్. యంత్ర పరికరాలు అంటే వస్తువుల యొక్క ఉత్పత్తికి దోహదపడే అంశము మూలధనం. కాబట్టి ఆ మెషినరీ అనేది చాలా ముఖ్యమైనది. మళ్ళీ ఈ మూలధనంలో స్థిర మూలధనము, చర మూలధనం అనే వేరే విధంగా ఉన్నాయి. స్థిర మూలధనం అంటే ఫిక్స్డ్గా ఉంటుంది. ఉదాహరణకు ఒక వస్తువును తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది, ఫిక్స్డ్ అది అంతే. ఆ ఫ్యాక్టరీ ఫిక్స్డ్గా ఉంటుంది. స్థిర వ్యయాలు ఉంటాయి. ఉదాహరణకు కొన్ని రకాల వ్యయాలను తప్పించుకోలేము. ఉదాహరణకు ఆ విధంగానే చర వ్యయాలు కూడా ఉంటాయి. అంటే ఆ ఫ్యాక్టరీ నడిచే కొద్దీ కొన్ని రకాలు ఉంటాయి. కరెంటు బిల్లులు కానీ, లేకుంటే ముడి సరుకుకి ఇచ్చే బిల్లులు కానీ, ఇవన్నీ కూడా చర వ్యయాలు అంటారు. ఆ వ్యయాల గురించి తర్వాత కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ వెళ్ళిపోను. మూలధనం అంటే పెట్టుబడి లేదా యంత్రాలు, యంత్ర పరికరాలు, ఇవి అంటారు. వ్యవస్థాపనము, ఇది నాలుగవది. వ్యవస్థాపకుడు, ఆర్గనైజరు, లేదా ఇప్పుడు మోడర్న్ ట్రెండ్లో మేనేజరు లేదా ఎంటర్ప్రీనియరు, ఇది వ్యవస్థాపన. అంటే ఇక్కడ భూమిని, శ్రమను, మూలధనాన్ని, ఈ మూడింటిని కూడా సంవిధానపరిచి కోఆర్డినేట్ చేసి బాగా వస్తు ఉత్పత్తికి దోహదం చేస్తాడు. ఉదాహరణకు భూమి వ్యవసాయ రంగంలో అయితే అక్కడ రైతు చాలా ముఖ్యమైన ఇస్తాడు, అంటే ఆ యొక్క రైతు. ఇక్కడ ఫ్యాక్టరీలో అయితే ఇక్కడ ఆ యొక్క మేనేజర్ లేదా ఎంటర్ప్రీనియర్ ముఖ్యమైనవి ఇస్తాడు. అంటే మిగతా ఉత్పత్తి కాక భూమిని, శ్రమను, మూలధనాన్ని, ఈ మూడింటిని సంవిధానపరిచి కోఆర్డినేట్ చేసేసి వస్తుత్పత్తికి దోహదం చేసేవాడే ఆర్గనైజరు. కాబట్టి ఒక వస్తువు ఉత్పత్తి కావాలంటే ఉత్పత్తి కారకాలు ఏవంటే భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపనం. అయితే ఇవన్నీ కూడా ఊరికి రావు, దానికి రివార్డ్స్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అవి ఉత్పత్తిలో వస్తువుల యొక్క తయారీలో పాల్గొనడానికి ముందుకు వస్తాయి. ఉదాహరణకు భూమి, ఎవరైనా వచ్చి ఒక 4 ఎకరాల భూమి నాకు నేను పంట పండించుకుని ఎవరు ఇయ్యరు. భూమి కావాలంటే దానికి రెంట్ కట్టాలి, బాటకం.
భూమి ఉపయోగించాలి బాటకము. ఒక ఫ్యాక్టరీ కానీ ఒక పొలములో కానీ ఏదైనా కానీ దానికి ఒక బాటకం అనేది కట్టాలి, రెంట్ అనేది ఉంటుంది. అది మీరు పెట్టుకోవాలి. సొంతందైనా బాటకం అనేది ఒకటి అనేది అలాట్ చేసుకొని ఉంటారు. కాబట్టి భూమి పాల్గొనేందుకు దానికి బాటకం రెంట్ అనేది ఉంటుంది. శ్రామికుడు వచ్చి ఊరికి వచ్చి పనిచేయడు. శ్రముడు పనిచేసినందుకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగానే మూలధనానికి వడ్డీ ఇచ్చేయాల్సింది, ఇంట్రెస్ట్. ఉదాహరణ బ్యాంకు నుండి ఒక 10 లక్షలు తీసుకున్నామంటే దానికి బ్యాంక్ వాళ్ళకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. లేదా నీ దగ్గర లారీ కానీ ట్రాన్స్పోర్ట్ ఏం చేయాలంటే ఆ ట్రాన్స్పోర్ట్ను తాత్కాలికంగా ఉపయోగిస్తే 10 monthsకు 1 yearకి అగ్రిమెంట్ చేసుకుంటే ఆ విధానికి వడ్డీ అనేది ఆ డబ్బు తెచ్చుకున్నప్పుడు అది ఆ యొక్క యంత్రాన్ని ఇంత ప్రకారం ఉపయోగించినందుకు దానికి వడ్డీ అనేది చెల్లించాల్సి ఉంటుంది ఆ డబ్బుకు. కాబట్టి ఈ విధంగా భూమికేమో బాటకము, శ్రామికేమో వేతనము, మూలధనానికేమో వడ్డీ చెల్లించవచ్చు. ఆఖరికి వ్యవస్థాపకుడు ఏం చేస్తాడంటే వీటిని కలిగించి చేసుకొని అందరికీ పేమెంట్ ఇచ్చేసుకొని చివరికి మిగిలిన తీసుకున్నది లాభం. అంటే సరిగ్గా పనిచేసి భూమిని, శ్రమను, మూలధనాన్ని సరిగ్గా మేళవింపజేసి వస్తుత్పత్తి చేసి మార్కెటింగ్ చేసుకొని అది చేసేస్తే ఆఖరికి లాభం వచ్చింది. లాభ సిద్ధాంతాలు మళ్ళీ ఉన్నాయి, నష్ట సిద్ధాంతాలు లేవు కానీ నైట్ లాభ సిద్ధాంతాలు ఇవన్నీ ఉన్నాయి. అది దానికి అర్థం చేసుకునే ముందు లాభం అనేది సరిగ్గా పనికి వేస్తే నష్టం వస్తాయి. బాటకాలు ఎక్కువై, వేతనాలు ఎక్కువై, వడ్డీ ఎక్కువ ఇచ్చుకొని వస్తువులు అమ్ముడపోక లేకుంటే ఉదాహరణ స్కూల్ ఉంది, ఒక హెడ్ మాస్టర్ లేదా కరస్పాండెంట్ ఉంటాడు. స్టూడెంట్స్ బాగుండాలి, స్టూడెంట్ ఫీజు పాటించాలా, తర్వాత వేతనాలు ఇవ్వాలా, తర్వాత బ్యాంక్ నుండి వడ్డీ తెచ్చింటే బిల్డింగ్ కోసం ఏదైనా వడ్డీ తెచ్చింటే అది కట్టాలా. కాబట్టి వీలైనంతవరకు తగ్గించుకొని ఆ యొక్క ఆర్గనైజేషన్ బాగా పెట్టేసేసుకొని మంచి పేరు చేసుకుంటే లాభాలు వస్తాయి, అన్నీ లేకుంటే నష్టాలు వస్తాయి. కాబట్టి ఇవి భూమికి బాటకము, శ్రామికి వేతనము, మూలధనానికి వడ్డీ, ఆర్గనైజరు ఆఖరికి లాభం తీసుకుంటాడు, బాగా పని చెప్తే నష్టం తీసుకుంటాడు. కాబట్టి వీటినే ఉత్పత్తి కారకాల ప్రతిఫలములు అన్నారు. ఉత్పత్తి కారకాల ప్రతిఫలం, రివార్డ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఏది? బాటకము, వేతనాలు, వడ్డీ, లాభం. ఇవి ఏమంటే బ్లైండ్గా చెప్పాలా. ఎకనామిక్స్ స్టూడెంట్స్ ఎవరంటే ఏదైనా ఇంటర్వ్యూ పోయినప్పుడు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అని టక్క చెప్పేయాలి. వాట్ ఆర్ ద రివార్డ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే బాటకము, వేతనాలు, వడ్డీ, లాభం. మళ్ళీ స్పెసిఫిక్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇవి కేవలం పదాల యొక్క పరిచయాలే. తర్వాత వీటికి సిద్ధాంతాలు అనేవి ఉంటాయి. ఆ యొక్క విషయాల గురించి మార్షల్, రికార్డో, జేబీసీ వీళ్ళల్లా చెప్పినారు. బాటకానికి రెంట్ థియరీ అని ఉంటుంది, రికార్డో బాటక సిద్ధాంతాలు ఉంటాయి, వేతనాలకు కీన్ సిద్ధాంతాలు ఉంటాయి, వడ్డీ రేటు కీన్ సిద్ధాంతాలు ఉంటాయి. ఆ విధంగా వేతనాలకు, లాభాలకు ఇవి రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఎట్లా లాభాలు రావాలా, ఏం కథ, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఏంటిది, లాభ నష్ట బయట సిద్ధాంతం, ఇలాంటి రకాలు ఉన్నాయి. మొత్తం దానికంటే పోయే ముందు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన వస్తువులు, ప్రయోజనం, ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల గురించి తెలుసుకున్నాము. ఇంకా బేసిక్గా తెలిసి కన్జ్యూమర్స్. హూ ఈజ్ కన్జ్యూమర్స్? కన్జ్యూమర్స్ అంటే ఎవరైతే వస్తువులను, సేవలను ఉపయోగిస్తారో వాటిని వినియోగదారులు అంటారు. ఇంతకుముందు వినియోగదారులు అంటే కేవలం ఒకే వర్గం. ఇప్పుడు వినియోగదారులు అంటే రకరకాల వినియోగదారులు, వస్తువులు ఉపయోగించేవారు. కాబట్టి పారిశ్రామిక వస్తువులు ఉండవచ్చు, వ్యవసాయక వస్తువులు ఉండవచ్చు, లేదా సేవలు కూడా ఉంటాయి. ఇప్పుడు సేవల రంగం విస్తృతమైంది. ఉదాహరణకు ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ ట్రెండ్లో ఈ సేవల రంగం అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్కువైపోయింది. వినియోగ వస్తువులే కాకుండా ఈ ఆ యొక్క సేవల రూపంలో కూడా మనము టెక్నాలజీ డెవలప్ కావడం వల్ల ఆ విధంగానే కన్జ్యూమర్స్, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఆ విధంగానే అగ్రికల్చర్ గుడ్స్, ఇండస్ట్రియల్ గుడ్స్ వీటినంతా వినియోగించేవారు వినియోగదారులు, కానీ వాటి సేవలను ఒప్పించేవారు వినియోగదారులు అంటారు. కాబట్టి వినియోగదారులు అంటే అందుకే అన్నారు ఒక ఆర్థికవేత్త, కన్జంప్షన్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నారు. వినియోగం అనేది అన్ని ఆర్థిక ప్రక్రియలకు మూలమని చెప్పేశారు. కన్జంప్షన్ లేకుంటే ఇవ్వదు. ఉదాహరణకు మార్కెట్లో ఏ వస్తువు అయితే ఎక్కువ కన్జంప్షన్ అవుతుందో, ఎక్కువ కన్జ్యూమర్స్ ఆ వస్తువును డిమాండ్ చేస్తున్నారు, అటువంటి వస్తువులే ఉత్పత్తి అవుతాయి. కొనని వస్తువులకు, అమ్ముడుపోయిన వస్తువులు ఎవరు ఉత్పత్తి చేయరు. కాబట్టి వినియోగదారులు దే ఆర్ కింగ్స్ ఇన్ ద మార్కెట్. కాబట్టి వినియోగదారులు వాళ్ళు ఒక రాజులుగా మనం భావించాల్సి ఉంటుంది. వినియోగదారులను గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పుడు మాత్రమే
ఆ యొక్క వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది. ఆ డిమాండ్ సప్లైల గురించి దాని గురించి మళ్ళీ నెక్స్ట్ దానిలో చూస్తాం. ఇప్పటికీ కాన్సెప్ట్స్ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి కాబట్టి సింపుల్గా అర్థం చేసుకోవడానికి వినియోగదారులు అంటే వస్తు సేవలను ఉపయోగించే వారిని వినియోగదారులు అంటారు. నెక్స్ట్ ఉత్పత్తిదారుడు. వస్తువును ఉత్పత్తి చేయాలి ఉత్పత్తిదారుడు, సింపుల్ లాజిక్. ప్రొడక్షన్ లేదా ప్రొడ్యూసర్స్. ప్రొడక్షన్ వస్తువును ఉత్పత్తి చేసేవారు ఎవరైనా సరే. మనకి ఇప్పుడు 3 రంగాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో పండే పంటలు లేదా పూలు లేకుంటే ధాన్యాలు, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో వస్తాయి. ఇండస్ట్రీస్ పరిశ్రమలు ఉంటే మనం ఉపయోగించే వస్తువులు అనేకం ఉన్నాయి. యంత్రాలు, యంత్ర పరికరాలు తయారు చేసే పరిశ్రమలు కాకుండా, కోర్ ఇండస్ట్రీ కాకుండా, కొన్ని రకాల ముఖ్యమైన భూమికి వచ్చే విషయాలు కాకుండా మనము దినచర్యలు ఉపయోగించే వస్తువులు కానీ, లేకుంటే కొన్ని రకాల మణిక గల వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, లేకుంటే మనం ఇంట్లో ఉంచే రకరకాల టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఇవన్నీ రకాల వస్తువులు ఉన్నాయి. అంటే పరిశ్రమలో ఉన్న రకాల వస్తువులు ఉత్పత్తి చేస్తాయి. సేవా రంగంలో ఈ మధ్య ఇంతకుముందు చెప్పినట్టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఈ మధ్య సేవా రంగం విస్తృతమైపోయింది. ఉదాహరణకు మొబైల్ ఛార్జీ, రీఛార్జ్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, ఏ విధంగా ఆ యొక్క వివిధ రకాల యంత్రాలు, యంత్ర పరికరాలు పనిచేయాలన్నా కనుక ఏమైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రకరకాల టెక్నిక్స్ ఉపయోగించి కూడా వాటి ద్వారా పనిచేసిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఉత్పత్తిదారులు అంటే వస్తువులను ఉత్పత్తి చేయవారు. అయితే వినియోగదారులు, ఉత్పత్తిదారులు ఉంటారు. విపణి అంటే మార్కెట్. మార్కెట్ అంటే ఏంటి? మామూలుగా పారిభాషిక పద్ధతి మామూలుగా పల్లెలు అయితే సంత మార్కెట్ అంటారు. కానీ అది ఇప్పుడు కాదు. ఏమంటే ఇప్పుడు దాన్ని కూడా అట్లా అనుకుంటా మార్కెట్ అంటారు. మార్కెట్లో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. అమ్మేవాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు ఉంటారు. మార్కెట్లో అమ్మేవారు సెల్లర్స్, కొనేవారు కన్జ్యూమర్స్, బయ్యర్స్. కాబట్టి అమ్మేవారు, కొనేవారు ఒక ప్రదేశంలో కలుస్తారు. దాన్నే మార్కెట్. ఎందుకు కలుస్తారు? వస్తువులను కొనడానికి కలుస్తారు, లేదా సేవలను పొందడానికి కలుస్తారు. కాబట్టి వస్తువులను పొందడానికి ఒక నిర్ణీత ప్రదేశంలో వినియోగదారులు, ఆ విధంగానే అమ్మకందారుడు కలిసే ప్రదేశాన్ని మార్కెట్ అంటారు. ఇప్పుడు మార్కెట్లు కూడా రకరకాలు ఉన్నాయి. స్థానిక మార్కెట్, తర్వాత దేశీయ మార్కెట్. అంటే ఒక ప్రదేశంలో ఉదాహరణకు కూరగాయల మార్కెట్, వస్తు స్వభావం బట్టి కూరగాయల మార్కెట్. టెక్స్టైల్ మార్కెట్ అంటే గార్మెంట్స్, అంటే వస్త్రానికి ఉత్పత్తులకు సంబంధించిన విషయాలు, అవి ఒక మార్కెట్. లేదా గోల్డ్ మార్కెట్, కొన్ని ప్లేసెస్లో ఉంటాయి. కాబట్టి ఒక నిర్ణీత ప్రదేశానికి సంబంధించి ఒక నిర్ణీత ప్రాంతంలో ఉన్న మార్కెట్లో వస్తు స్వభావాన్ని బట్టి ఆ మార్కెట్లు ఉంటాయి. కాబట్టి ఇంకా మళ్ళీ లోకల్ మార్కెట్స్ అంటారు, లేదా హోల్సేల్ మార్కెట్ అంటారు. అంటే వస్తువులను కొద్దిగా తక్కువ ధరకు లేకుంటే ఎక్కువ వాళ్ళ దగ్గర సప్లై ఉంటాయి కాబట్టి తక్కువ ధరకి ఇచ్చి అమ్మే హోల్సేల్ మార్కెట్, రీటైల్ మార్కెట్. ఆ విధంగానే నేషనల్ మార్కెట్, ఇండియా లెవెల్, దేశం లెవెల్లో. ఆ విధంగా ఇంటర్నేషనల్ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్. కాబట్టి మార్కెట్ అనే పదము నేడు విస్తృతమైపోయింది. కేవలం ఇప్పుడు ఒకప్పుడు మనం కేవలం డైరెక్ట్గా పోయి అంగడికి పోయి వస్తువులు కొనేవారం. ఆ విధంగా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఆన్లైన్ షాపింగ్ కూడా మొదలైంది. ఇది ఊహించని పరిమాణం. అంటే ఈ యొక్క ఎకానమీ కానీ, ఈ యొక్క టెక్నాలజీ కానీ అభివృద్ధి సాధించిన తర్వాత ఇప్పుడు ఇంటి వద్ద నుండి మనం అన్ని రకాల వస్తువులను తెప్పించుకుంటున్నాం. ఇది అమ్మే వాళ్ళ దగ్గర నుండి. ఒకప్పుడు డైరెక్ట్గా అయిపోయి తెచ్చుకునే వాళ్ళం. కాబట్టి ఆన్లైన్ మార్కెట్ కూడా కొత్తగా వచ్చేసింది. కాబట్టి ఈ విధంగా మార్కెట్ స్వభావాన్ని, వస్తువును బట్టి, ఆ యొక్క విధానాన్ని బట్టి కూడా మారిపోతుంది. కాబట్టి ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఉదాహరణకు డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి, ధర అంటే ఏంటి, విషయాల గురించి, ఇంకా కొన్ని విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.